శ్రీమాత్రే నమః. ఈరోజు 72వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 71వ శ్లోకాన్ని చెప్పుకుందాం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మి స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. ఏషా అంటే ఈ విధమైన బ్రాహ్మి స్థితి భగవత్ప్రాప్తి నొందిన పార్థ అర్జున, నైనాం ఇది కాదు, ఇది ప్రాప్య పొందిన తర్వాత, ముహ్యతి భ్రమకు లోను కాడు, స్థిత్వ స్థిరముగా ఉండి, శ్యామంతకాలేపి మరణ సమయంలో కూడా, బ్రహ్మ నిర్వాణ మాయ నుండి విముక్తి, మృచ్చతి పొందును. అంటే ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. 2వ అధ్యాయం పూర్తి సారాంశం ఏమంటే, శోకానికి పరిష్కారం జ్ఞానం. జ్ఞానం లేకపోవడం వల్లే మనము శోకానికి గురి అవుతున్నామని. కర్తవ్యానికి మార్గం కర్మయోగం. మనస్సు నియంత్రణ సమత్వం. స్థిత ప్రజ్ఞ లక్షణాలు జీవన మార్గదర్శకం. చివరికి మోక్షం. అంటే బ్రహ్మి స్థితి ఆత్మజ్ఞానంలో స్థిరమైన స్థితి. ఈ స్థితి వచ్చిన వాడు మోహం ఉండదు. అంటే జీవితాంతం ఈ స్థితిలో ఉంటే మోక్షం ఖాయం. ఇది స్థితప్రజ్ఞుని పరమస్థాయి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయः. 3వ అధ్యాయం రేపు చదువుదాం.